నమో వెంకటేశాయ జై చిన్నమస్త అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనము ఆ, మన శరీర భాగాలు అదురుతూ ఉంటాయి కదండి. సో కన్ను అదరడము, చెంపదడం, ఒకసారి ఇట్లా నరం లాగేసినట్టు అనడము, తొడలు అదరడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో మరి ఏ ఏ శరీర భాగాలు అదిరినప్పుడు ఏమేం ఫలితాలు వస్తాయని చూద్దాం. మొట్టమొదటగా చూడండి, తల భాగం అదిరినప్పుడు అంటే తల భాగం అదిరినప్పుడు భూలాభం వస్తుంది. తర్వాత నుదురు అదిరినప్పుడు ఉన్నత స్థానంలోనే లాభప్రాప్తి అంట. నెక్స్ట్, రెండు భుజాలు ఒకటేసారి అదిరినప్పుడు వైభవ ప్రాప్తి. కనుబొమ్మల మధ్య అదిరినప్పుడు సుఖం వస్తుందంట. రెండు కనుబొమ్మలు అదిరినప్పుడు కూడాను సుఖప్రాప్తి. కళ్ళు అదురుతూ ఉంటాయి కదండి, అది ధనప్రాప్తి. ముక్కు అదిరినప్పుడు ప్రేమ సఫలమవుతుందంట. కనుల కొసలు అదిరినప్పుడు స్త్రీ లాభం. వక్షస్థలం అదిరినప్పుడు కూడా స్త్రీ లాభమే. హృదయం అదిరినప్పుడు విజయ ప్రాప్తి. నడుము అదిరినప్పుడు కార్యసిద్ధి అంట. పొట్ట అదిరినప్పుడు ధనలాభం వస్తుందంట. గుదము అంటే యానస్ అదిరినప్పుడు మనకు వాహన లాభం వస్తుందంట. పెదవులు అదిరినప్పుడు ప్రియమైన వస్తువు మనకు లభిస్తుందంట. కంఠం అదిరినప్పుడు ఐశ్వర్యం సిద్ధిస్తుందంట. ముఖం అదిరినప్పుడు మిత్రప్రాప్తి వస్తుందంట. కుడి భుజం అదిరినప్పుడు విజయము, ఐశ్వర్యము వస్తుంది. ఎడమ భుజం అదిరినప్పుడు ధనాగమనము అని ఉంది. బొడ్డు అదిరినప్పుడు అంటే నాభి అదిరినప్పుడు స్త్రీనాశక సూచకము, అంటే స్త్రీల ద్వారా వాళ్ళు సర్వనాశనమయ్యేకి దగ్గర పడింది అని అర్థము. చుబుకము అదిరినప్పుడు భయము, కష్టాల స్థితిని కలిగిస్తాయంట. చుబుకం. వీపు మీద అదిరినప్పుడు మనకు పరాజయ సూచకము, అంటే ఓడిపోతారు అని ఉంది. సో పురుషులకు కుడివైపు భాగాలు, స్త్రీలకు ఎడమవైపు భాగాలు అదరడము అత్యుత్తమైన ఫలితాన్ని ఇస్తాయని ఉందండి. సో ఇది మన శరీర భాగాలు అదిరితే ఎలా ఉంటాయి అనేది. సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.